హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎగ్తో కొత్త రెసిపీ చేయబోతున్నాం అన్నమాట. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూడండి, బాగుంది. మీరు కూడా చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది టమాటాలు, ఇదేమో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ పగలగొట్టానమాట. ఇప్పుడు ఇందులో అన్ని కూరగాయలు వేయాలి. ఎగ్ పగలగొట్టాను. ఎగ్లోకి కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా ఆనియన్స్, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా ఇవన్నీ బాగా కలిపేయాలన్నమాట. కలుపుకోవాలి బాగా. కొంచెం ఆయిల్ వేసి గిన్నె మొత్తం ఆయిల్ అయ్యేటట్టు తిప్పుకోవాలి. గిన్నె చిన్న బౌల్ మొత్తం ఆయిల్ అయ్యేటట్టు తిప్పుకొని ఇందులో మనం కలుపుకున్న కారం, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసాం ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మిశ్రమాన్ని ఇందులోకి వేసేసేయాలి. పెట్టుకొని డెకరేషన్ అన్నమాట. ఇప్పుడు వేడి కళాయిలో నీళ్ళు పోసి వాటర్ని హీట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనం మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఉడికినాక మళ్ళీ తీయాలి. 10 నిమిషాలు ఉడకబెట్టాలి. కరెక్ట్గా 10 మినిట్స్ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడాలి. బాగా పొంగింది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాము. చాలా బాగుంది. కాలుతుంది ఫ్రెండ్స్. వావ్, వెరీ నైస్, సూపర్. చూడండి ఫ్రెండ్స్, చాలా సీరియస్గా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది. ఈ ఎగ్ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేసినాక మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జొన్న రొట్టెల మీద తినండి, చాలా బాగుండిద్ది. ఇవన్నీ కలుపుకొని జొన్న రొట్టెల్లో తింటే సూపర్గా ఉండిద్ది. నేను జొన్న రొట్టెలు తెచ్చుకున్నా. నేను ఒకటి శాంపిల్ ఎలా వచ్చిందని చూశాను. మీరు కూడా చేసుకుంటే ట్రై చేయండి రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.